హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వైభవం యూట్యూబ్ ఛానల్. మనం తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా తెలుగు వ్యాకరణాల్లో ముఖ్యమైనటువంటి తెలుగు వాక్యం, అందులో భేదాలు, రకాల గురించి మనం పరిచయ వాక్యాలు తెలుసుకుందాం. తెలుగు వాక్యాలు, అందులో ఉన్నటువంటి భేదాలు. ఈరోజు మనం తెలుగు వాక్యాల గురించి, అందులో భేదాల గురించి తెలుసుకుందాం. ముందుగా వాక్యము, దాని యొక్క నిర్వచనాన్ని మనం చూసినట్లయితే యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి ఉన్న పద సముదాయాన్ని వాక్యము అని అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి, యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి ఉన్నటువంటి పద సముదాయాన్ని వాక్యము అని అంటారు. ఈ విషయం మనకి ప్రౌఢ వ్యాకరణంలో ఈ వాక్యం యొక్క నిర్వచనం చెప్పబడింది. ఇక వాక్యాలు చూసినట్లయితే ఇవి ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. వాక్యాలు అనేవి తెలుగులో 3 రకాలుగా ఉంటాయి. మొదటిది రూపాన్ని బట్టి ఏర్పడేటివి, అలాగే అర్థాన్ని బట్టి ఏర్పడేటువంటి వాక్యాలు. ఇక మూడవది క్రియా ప్రాధాన్యాన్ని బట్టి ఏర్పడేటువంటి వాక్యాలు అని చెప్పి వాక్యాన్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. ఇక ముందుగా రూపాన్ని బట్టి ఈ వాక్యాలని మనకి 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి మనం ఒకసారి చూసినట్లయితే రూపాన్ని బట్టి తిరిగి 3 రకాలుగా వాక్యాల్ని విభజించడం జరిగింది. అందులో ముందు వచ్చేది మొదటిది సామాన్య వాక్యం, రెండవది సంశిష్ట వాక్యం, మూడవది సంయుక్త వాక్యం. ఇక సామాన్య వాక్యం మనం చూసినట్లయితే ఇందులో ముందుగా సామాన్య వాక్యం 2గా విభజింపబడుతుంది. క్రియాసహిత వాక్యాలు, క్రియారహిత వాక్యాలు. ఈ క్రియాసహిత వాక్యం తిరిగి మళ్ళీ 2 రకాలుగా విభజింపబడుతుంది. కర్త సహిత వాక్యం, కర్త రహిత వాక్యం. అంటే ఏమిటి? ఏం లేదు, సామాన్య వాక్యంలో 2 ఉంటాయి. క్రియాసహిత అంటే క్రియతో కూడి ఉండేది అని అర్థం, క్రియారహిత అంటే క్రియ లేనటువంటిది అని అర్థం. ఇక ఈ క్రియాసహిత వాక్యం తిరిగి 2 రకాలుగా విభజింపబడింది. ఒకటి కర్త సహిత వాక్యం, రెండవది కర్త రహిత వాక్యం. అంటే ఈ మొదటి దాంట్లో కర్త ఉంటుంది, రెండవ దాంట్లో కర్త ఉండదు. అటువంటిది కర్తరహిత వాక్యం అన్నమాట. ఇక తిరిగి మళ్ళా ఈ కర్త సహిత వాక్యం తిరిగి 3 వాక్యాలుగా విభజింపబడుతుంది. ఒకటి అకర్మక వాక్యం, రెండవది సకర్మక వాక్యం, మూడవది ప్రేరణార్థక వాక్యం. ఇలా తిరిగి 3 భాగాలుగా విభజింపబడుతుంది. ఇక రూపాన్ని బట్టి చెప్పుకున్న దాంట్లో రెండవది చూసినట్లయితే సంశ్లిష్ట వాక్యం అంటారు. ఇందులో శత్రార్థక వాక్యాలు, ఛేదార్థక వాక్యాలు, అప్యర్థక వాక్యాలు, త్వార్థక వాక్యాలు అనేటువంటి 4 రకాలుగా సంశిష్ట వాక్యం మనకి కనిపిస్తుంది. ఇక మూడవదైనటువంటి సంయుక్త వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ సంయుక్త వాక్యం అనేది 3 విధాలుగా ఉంటుంది. ఒకటి సంకలన సంబంధమైనటువంటి వాక్యాలు, రెండవది వికల్ప సంబంధమైనటువంటి వాక్యాలు, మూడవది వైరుధ్య సంబంధమైనటువంటి వాక్యాలు. సంకలన సంబంధం అంటే కలపడం అన్నమాట, అంటే ఏవైనా 2 వాక్యాలని కలపడం. అలాగే వికల్పం అంటే విడదీసేటువంటి విధంగా ఉండడం, అంటే ఆ 2 వాక్యాల మధ్య సంబంధం లేకుండా ఉంటాయి, అటువంటి వాక్యాలను కలపడం. ఇక మూడవది వైరుధ్య సంబంధం, అంటే 2 విరుద్ధమైనటువంటి వాక్యాలను కూడా మనం కలిపి చెప్పడం జరుగుతుంది. ఇటువంటి వాటి సంయుక్త వాక్యాల్లో ఇటువంటి వెరైటీస్ ఉంటాయి. ఇక ఇందాక చెప్పాము సంశిష్ట వాక్యంలో శత్రార్థకం, ఛేదార్థకం, అప్యర్థకం, త్వార్థకం. త్వార్థం అంటే భూతకాలానికి సంబంధించినటువంటిది, ఛేదార్థకం అంటే వర్తమాన కాలానికి సంబంధించింది, శత్రార్థకం అంటే భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి అసమాపక క్రియల్ని ఇలా పిలుస్తారు. అప్యర్థకం అంటే అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉన్నటువంటి దాన్ని అప్యర్థక వాక్యాలు అని అంటారు. ఇక మళ్ళీ మనం ఇక్కడి సామాన్య వాక్యంలోకి వచ్చినట్లయితే ఈ అకర్మక వాక్యం, సకర్మక వాక్యం, అలాగే ప్రేరణ వాక్యం గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. చూడండి, సామాన్య వాక్యాల్లో సమాపక క్రియతో పూర్తయ్యే వాక్యాన్ని సామాన్య వాక్యం అని అంటారు. ఇది సామాన్య వాక్యానికి సంబంధించిన నిర్వచనం. అంటే సామాన్య వాక్యం అంటే దేన్ని అంటారు అంటే సమాపక క్రియతో పూర్తయ్యే వాక్యం, అటువంటి దాన్ని మనం సామాన్య వాక్యం అంటారు. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్రియాసహిత వాక్యం, రెండవది క్రియారహిత వాక్యం. క్రియాసహిత వాక్యం అంటే క్రియ కలిగిన వాక్యాన్ని క్రియాసహిత వాక్యం అని అంటారు. ఉదాహరణకి నేను పుస్తకాలు చదివాను. ఇక్కడ క్రియ, చదవడం అనేది క్రియ ఉంది కాబట్టి, అది కూడా పూర్తయ్యేటువంటి క్రియ ఉంది కాబట్టి ఇది క్రియాసహిత వాక్యంగా చెప్పచ్చు. నేను పుస్తకాలు చదివాను. ఇక రెండవది క్రియారహిత వాక్యం, అంటే క్రియ లేని వాక్యాన్ని
క్రియారహిత వాక్యం అని అంటారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణ చూడండి, అది ఒక చెట్టు. ఇక్కడ ఎటువంటి క్రియాపదం లేదు, అంటే ఏ పనిని సూచించేటువంటి పదం ఏది కూడా ఇక్కడ లేదు, అంటే ఇక్కడ క్రియ లేదు అని అర్థం. ఇటువంటి దాన్ని మనం క్రియారహిత వాక్యం అని చెప్పచ్చు. ఈ క్రియాసహిత వాక్యాలు తిరిగి 3 రకాలు అని చెప్తున్నారు. క్రియాసహిత వాక్యాలు తిరిగి 3 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది అకర్మక వాక్యం, అంటే కర్మ యొక్క ఆకాంక్ష లేనిది అకర్మక వాక్యం, అంటే ఇందులో కర్మ ఉండదు. చూడండి, ఉదాహరణ చూడండి, రాణి వచ్చింది అని మాత్రమే ఉంది, అంటే రాణి అనేది కర్త, వచ్చింది అనేది క్రియ, కర్మ అనేది లేదు అక్కడ. అలా కర్మ లేనటువంటి వాక్యాన్ని మనం అకర్మక వాక్యం అని చెప్పచ్చు. ఇక మూడవది సకర్మక వాక్యం, అంటే కర్మ కలిగిన వాక్యాన్ని సకర్మక వాక్యం అని అంటారు. అంటే ఈ వాక్యాల్లో కర్మ కలిగి ఉంటుంది, కర్మతో కూడి ఉంటుంది. ఉదాహరణ చూడండి, రమ అన్నం వండింది. రమ అనేది కర్త, అన్నం అనేది కర్మ, వండింది అనేది క్రియ. ఇక్కడ కర్మ ఉంది కాబట్టి కర్మ కలిగినటువంటి వాక్యాన్ని మనము సకర్మక వాక్యం అని చెప్తామన్నమాట. ప్రేరణార్థక వాక్యం. ప్రేరణార్థక వాక్యం ఏం చెప్తుందంటే వేరొకరితో పని చేయించడాన్ని సూచిస్తుంది. వేరొకరి చేత పని చేయించడాన్ని చెప్పేదే ప్రేరణార్థక వాక్యం. ఉదాహరణకి, అమ్మ పిల్లవాడి చేత అన్నం తినిపించింది. చూడండి, అమ్మ పిల్లవాడి చేత, అక్కడ అమ్మ ఏం చేసింది, పిల్లవాడి చేత అన్నం తినిపించింది. సో ఇక్కడ ప్రేరణ అంటే వేరొకరితో వాడి పిల్లవాడికి అన్నం పెట్టి అన్నం తినమని చెప్పి ఆజ్ఞాపించి తినిపించింది. కాబట్టి పిల్లవాడి చేత అన్నం తినిపించింది, కాబట్టి వేరొకరితో పని చేయించడం అనేది ప్రేరణార్థక వాక్యాన్ని సూచిస్తుంది. ఇక నాలుగవది కర్తృరహిత వాక్యం, అంటే కర్త లేని వాక్యాన్ని కర్తృరహిత వాక్యం అని అంటారు. అంటే కర్త లేనటువంటి వాక్యాన్ని కర్తృరహిత అంటాం. దీనిలో ఉంది అనేటువంటి క్రియారూపం మనకు ఉంటుంది, కనిపిస్తుంది అన్నమాట. జాగ్రత్త చూడండి, నాకు బాధగా ఉంది. ఇక్కడ కర్తృరహిత అంటే కర్త లేనటువంటి వాక్యం. ఇక్కడ మనకి ఉంది అనేటువంటి క్రియారూపం మనకి ఈ కర్తృరహిత వాక్యంలో కనిపిస్తుంది. సో సామాన్య వాక్యంలో ఈ విధంగా మనకి ప్రధానమైనటువంటి 4 వాక్యాలు ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకున్నాం. తర్వాతి క్లాస్లో సంక్లిష్ట వాక్యాల గురించి తెలుసుకుందాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి.